ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాధ్యరికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కాలేజీ విద్యార్థులతో ఊటీకి వెళ్తారు. ఊటీలో అత్యంత అందమైన 8,000 అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశాన్ని వెళ్ళి చూసి రమ్మని చెప్తారు స్వామి పిల్లలందరికీ. వారంతా స్వామి వస్తేనే మేము వెళతామంటారు. స్వామి అంటారు కదా, మీరు ముందు వెళ్ళండి, నేను వెనుక వస్తాను అంటారు. పిల్లలకంతా అక్కడి స్వామితో ఫోటోలు తీసుకోవాలనే కోరిక. దొడ్డబెట్ట ఆ ప్రాంతం పేరు. విద్యార్థులందరూ వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్ధగంటకు స్వామివారు బయలుదేరుతారు. అది తెలియక 2 యువకులు బైకులో స్వామిని చూడడం కోసం ఊటీకి వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి స్వామి దొడ్డబెట్ట వెళ్ళారని తెలుస్తుంది. వాళ్ళు వేగంగా స్వామిని చూడాలని స్పీడ్గా మోటార్ బైక్లో వస్తూ ఉంటారు. కొంచెం దూరం వచ్చేసరికి స్వామి కారు ముందుగా వెళ్ళడం గమనిస్తారు. ఆ కారు పక్క నుంచి వెళుతూనైనా స్వామిని దర్శించుకోవాలని వారి కోరిక. వారు అలా వేగంగా స్వామి కారును సమీపిస్తూ ఉండగా కారులో ఉండేవారు, వీళ్ళు ఎవరో రౌడీ విద్యార్థులేమో, స్వామికి ఏమైనా ఆపద తలపెడతారేమో అనుకుంటారు. స్వామివారు కాదు, వీళ్ళు నా దర్శనం కోసం వస్తున్నారు అంటారు ప్రశాంతంగా. ఒక టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కారు పక్క నుంచి స్వామిని చూడాలనే ఆశతోటి స్పీడ్గా రావడంతో మోటార్ బైక్ కింద పడిపోతుంది. పిల్లలిద్దరూ కింద పడిపోతారు. వెంటనే కరుణామయులైనటువంటి స్వామివారు కారు ఆపించి వారి దగ్గరకు వచ్చి వారి ఒంటికి వీపుకు అయిన మట్టి తమ చేతులతో తుడిచి, దెబ్బ తగిలిందా? ఎందుకు అంత స్పీడ్గా వస్తున్నారు? ఇంత వేగంగా రాకూడదు కదా అంటారు స్వామి. అప్పుడు వాళ్ళు, స్వామి వారిని చూడాలని వస్తున్నాం స్వామి. మేము నందనవనం నుంచి వస్తూ ఉంటే మీరు దొడ్డబెట్టుకు వెళ్ళినట్లుగా తెలిసింది స్వామి. అందుకని మీరు అక్కడికి వెళ్ళేలోప మిమ్మల్ని చూడాలని ఆశపడ్డాము స్వామి అని చెప్తారు. స్వామి వాళ్ళను తుడిచి వాళ్లకు కారులో నుండి 2 కమలా పళ్ళు తెచ్చి స్వామివారే స్వయంగా ఒలిచి వారికిచ్చి తినమని దాహం తీరుస్తారు. అప్పుడు ఆ పిల్లలు చెప్తారు కదా, స్వామి మీ దర్శనం కావాలని మేము వచ్చాము. ఈ మోటార్ బైక్ నుండి పడిపోవటం చేత మీ దర్శనమే కాక సంభాషణము, స్పర్శనము, మీ చేతి ప్రసాదము కూడా మాకు లభించాయి స్వామి. మేము కింద పడకపోతే మీరు కారు ఆపి మా దగ్గరకు వచ్చి మా తలలు వీపులు తుడిచి దెబ్బ తగిలిందా అని అడిగి ఇంత ప్రేమగా పలకరించేవారు కారు. ఈ లోకంలో ఇంత ప్రేమ చూపేవారు ఎవరున్నారు స్వామి, మీరు తప్ప? మీ దర్శనాన్ని మేము ఆశించి ఇంత వేగంగా వచ్చాము. దర్శన, స్పర్శన, సంభాషణలతో పాటు ప్రసాదం కూడా మాకు దక్కాయి స్వామి. కాబట్టి స్వామివారు ఎంత కష్టమైనా మిమ్మల్ని చూడాలనే మా కోరిక తీర్చి మాకు ఆనందం కలిగించారు. మీరు మమ్మల్ని అనుగ్రహించారు, మాకు అంతే చాలు స్వామి అని స్వామివారికి నమస్కరించుకుంటారు. అంటే ఎవరైనా భగవంతుడి కోసం తపన పడటమే స్వామి దర్శనాన్ని ఇస్తుంది. తపనే తపస్సు అని స్వామి చెప్తుంటారు కదా. జై సాయిరామ్.